శ్రీ లలితా సహస్రనామంలోని 718వ నామము మహీ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే భూమాత స్వరూపురాలు. జగన్మాత మహి అనే ఈ నామంలో భూమాతగా కీర్తించారు అమ్మవారిని. భూదేవి అత్యంత సహన శక్తి కలదు కదా. సమస్త చరాచర జీవులను స్థావర జంగమములను కూడా అమ్మవారు భరిస్తూ ఉంటారు. సకల భూతములకు ఆధారమైనది. దేవి పురాణంలో ఏమని ఉంది అంటే అది అన్నిటి యందు వ్యాపించి ఉంది కాబట్టి అది మహత్ అంటే చాలా గొప్పది. సకల ప్రకృతి మహి అని చెప్పబడింది. అంటే ప్రకృతి స్వరూపిణి సాక్షాత్తు జగన్మాత అని దేవి పురాణంలో వివరించబడి ఉంది. మనల్ని భరించే సహనశీలి ఆ భూదేవి. పంచభూతాత్మకమైనది భూమి. అందుకే భూదేవి మనందరికీ తల్లి. ప్రాపంచికంగా మనల్ని కన్న తల్లి ఒక ధర్మము మనల్ని కనేంత వరకే. ఆ తల్లి రుణం మనం తీర్చుకోలేం. కానీ మనల్ని ఆహారం ఇచ్చి పెంచి శరీరాన్ని విడిచిన తర్వాత కూడా మళ్ళీ తనలో కలుపుకుంటుంది ఆ భూమాత ఒక్కటే. అటువంటి తల్లి రుణం ఎలా తీర్చుకోగలం? కనీసం ఉదయం నిద్ర లేవగానే ఆ భూమాతకు వంగి నమస్కరించి సముద్రవసనీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్తి నమస్తుభ్యాం పాదస్పర్శం క్షమస్వమే అని ప్రార్థించాలి. సముద్రములనే వస్త్రములుగా నీ శరీరంపై ధరించి పర్వతములను మాతృస్థనాలుగా కలిగిన ఓ విష్ణుపత్ని, నా పదఘట్టనలతో నిన్ను పరుస్తున్న నన్ను క్షమించు అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఆ విధంగా ఆ శ్లోకం చదువుకుని నమస్కారం చేసుకుని దిగాలి. అంతటా నిండి ఉండడం చేత ప్రకృతి స్వరూపిణి అయిన పరమేశ్వరిని మహి అనే నామంతో కీర్తించాము. వేదాల్లో మహి అనే దేవత అదితి, ఉపమయామ అనే పేర్లతో కూడా పిలిచారన్నమాట. క్షమయే స్వరూపంగా కలిగిన మాతృరూపిణి అవడం చేత అమ్మవారిని మహి అనే నామంతో కీర్తించాము. హఠయోగ శాస్త్రము షట్చక్రాల్లో మూలాధార చక్రం ప్రధానమైంది కాబట్టి అసలు ఈ మూలాధారము అంటే ఏంటి? మానవుని దేహం పంచభూతములైన పృథ్వీ, వ్యాపస్, తేజో, వాయురాకాశాలతో కూడే ఉంటుంది కదా. ఈ పంచభూతాల్లో మూలాధార చక్రం భూతత్వాన్ని కలిగి ఉంటుంది. వెన్నుపూస చిట్ట చివరి మూలాధారానికి 1 అంగుళం పైన, మూత్రకోశానికి 1 అంగుళం క్రింద మూలాధారం ఉంటుందన్నమాట. మూలాధార చక్రంలో 4 దళాలు కలిగిన కమలం ఒకటి ఉంటుంది. ఈ శక్తిమయ శరీరానికి మూలాధారం పునాది వంటిదన్నమాట. పునాది అనేది శక్తిమయమైన శరీరానికి అత్యంత ప్రధానమైంది కదా. ఈ మూలాధార చక్రంలోనే కుండల్ని 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. భౌతిక శక్తిని నియంత్రించేది ఈ మూలాధార చక్రమే. ఈ మూలాధార చక్రంలో సాకిన్యంబ అనే యోగిని అక్కడ వసిస్తూ ఉంటారు. ఈ మూలాధారంలో వసించి ఉన్న మాత మిగిలిన చక్రాలన్నిటికీ ఆధారమై మన దేహంలో దేవతాగణాలన్నిటికీ ఆధారం అవ్వడం చేత ఆ తల్లికి మహి అని పేరు ఉంది. మహి అనే పదానికి ఇంకొక అర్థం ఏంటి అంటే అంతటా వ్యాపించి ఉన్న సూర్యశక్తి అనే అర్థం కూడా ఉందన్నమాట. సూర్యుని నుండి జీవులు గ్రహించేది అమృతమయమైన శక్తి కదా. అయితే ఆ శక్తిని జీవులు నేరుగా పూర్తిగా గ్రహించలేరు. సవిత్ర మండల మధ్యవర్తి అయిన జగన్మాత ఆమె అంశస్వరూపురాలైన భూదేవి స్వీకరించి తిరిగి ఆ శక్తిని వృక్షాలకు, పంటలకు అందించి వాటిని జీవులకు ఆహారంగా సమకూరుస్తూ ఉంటుంది. అందువలన ఆకాశ మండలంలో మనకు కనిపించే సూర్యభగవానుడు మహి అనే నామంతో కూడా కీర్తింపబడ్డాడు. భూమాత కూడా మహి నామధేయురాలే. అక్కడ సూర్యుడు మహియే, అమ్మవారైన భూమాత కూడా మహియే. అందువల్లనే తల్లి గర్భం నుండి బయటపడినప్పటి నుండి జీవితాంతం మనల్ని భరిస్తూ మన జీవితంలో అవసరమైన ఆహారంతో పాటు అనేకమైన ఇతర పదార్థాలను రత్నగర్భగా ఎన్నో ధాతువులను మనకి అమ్మవారు ప్రసాదిస్తూ మన జీవితములను ఆనందమయం చేస్తున్న భూమాత సాక్షాత్ జగదీశ్వరి స్వరూపమే కదా. అలాంటి మాతృరూపిణిని ఎల్లప్పుడూ జపించి స్మరిస్తూ ఉండాలి. అది మన ధర్మము, కర్తవ్యం కూడా. ఎంతో సహనశక్తి కలిగిన ఈ సమస్త చరాచర జీవులను, స్థావర జంగమములను కూడా భరిస్తూ సూర్యుడి నుంచి అమృతతత్వమును గ్రహించి దానిని ఆహార రూపంలో జీవులకు అందించడమే కాక రత్నగర్భగా అనేక ధాతువులను జీవులకు అందచేస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపే జగన్మాతను మనం మహి అని
పూజించామనుకోండి, ఆ అమ్మవారి దయ వల్ల ఎవరైనా స్థలాలు కొనుక్కోవాలనుకున్నా చాలా రోజుల నుంచి అది కుదరట్లేదనుకోండి, ఈ నామం ప్రార్థించడం ద్వారా వారికి ఆ పనులు సులువుగా జరుగుతాయన్నమాట. శ్రీమాత్రే నమః.